శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారు మీ కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మీ దాంపత్య బంధం వెనుక ఊహించని చేదు నిజం దాగి ఉందా? ఈ ఆగస్టు 22 శనివారం నాడు మీ జీవిత భాగస్వామి మీ కళ్ళు గప్పి నడుపుతున్న ఒక రహస్య వ్యవహారం నిలువునా బట్టబయలు కాబోతుంది. ఇప్పటి వరకు ఏదో అనుమానం మిమ్మల్ని లోపల తురుస్తున్నప్పటికీ దానికి సంబంధించిన తిరుగులేని సాక్ష్యం సరిగ్గా ఈరోజు మీ చేతుల్లోకి రాబోతుంది. సరిగ్గా ఈరోజు సాయంత్రం నుండి రాత్రిలోపు జరిగే ఒకే ఒక అనుకోని సంఘటన మీ వైవాహిక జీవితంలో అతిపెద్ద భూకంపం సృష్టించబోతుంది. మీతోనే ఉంటూ మీ ఎదుట ఎంతో పవిత్రంగా నటిస్తూ మీ వెనుక మీ నమ్మకాన్ని వమ్ము చేస్తున్న ఆ అసలు ముఖం వెనక ఉన్న అసలు భయంకరమైన కారణం ఏమిటి? ఈ వీడియోని అస్సలు వదలకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని నిలబెట్టే అత్యంత శక్తివంతమైన ముందస్తు హెచ్చరిక లాంటిది. కాబట్టి ఆలస్యం చేయకుండా మనం వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే, మిథున రాశి వారు దాంపత్య జీవితంలో అమితమైనటువంటి విశ్వాసం, అంకిత భావం చూపిస్తారు. భాగస్వామిని కేవలం తోడుగా మాత్రమే కాకుండా తమ సర్వస్వంగా భావించే సున్నితమైన మనస్తత్వం మీది. బయట ప్రపంచంలో ఎంతటి మేధావులుగా ఉన్నా ఇంటి గుమ్మం దాటి లోపలికి రాగానే భాగస్వామి ముందు పసిపిల్లల్లా మారిపోతారు. వారి చిన్నపాటి కోరికలను సైతం తీర్చడానికి శక్తికి మించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మీకు ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటంటే భాగస్వామిని పరిమితికి మించి గుడ్డిగా నమ్మడం. వారు చెప్పే ప్రతి చిన్న అబద్ధాన్ని కూడా నిజమేనని భ్రమపడతారు. చిన్న అనుమానం వచ్చినా నా ఆలోచనలోనే ఏదో తప్పుందేమో అని మిమ్మల్ని మీరే నిందించుకునే అమాయకత్వంతో ఉంటారు. ఈ యొక్క అతి నమ్మకమే అవతల వారికి తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని మోసం చేయడానికి ఒక విలువైనటువంటి దారిగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే గత కొన్ని వారాలుగా మీ యొక్క వైవాహిక జీవితంలో ఏదో తెలియని అగాధం, ఒక రకమైనటువంటి ఇబ్బందులు ప్రవేశించింది. గతంలోలా మీతో మనసు విప్పి మాట్లాడడం లేదు. పదే పదే చిన్న విషయాలకే మీపై విసుక్కోవడం, మీతో గడిపే విషయాన్ని తగ్గించడం మీరు గమనిస్తూనే ఉన్నారు. మీరిద్దరూ ఒకే గదిలో ఉన్నప్పటికీ మీ మధ్య ఏదో అదృశ్య గోడ కట్టిన భావన మిమ్మల్ని నిరంతరం వేధిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? నేనే పొరపాటు చేయలేదని మీలో మీరు ఆలోచించడం కూడా మొదలుపెట్టారు. ఇప్పుడు వాస్తవానికి ఆగస్టు 22 శనివారం నాడు జరగబోయే అత్యంత భయంకరమైన, మీ కళ్ళ ముందు నమ్మలేని ద్రోహంగా పచ్చిగా నిరూపితమయ్యే ఆ ప్రధాన ఘట్టం ఏంటంటే, సరిగ్గా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య సమయంలో మీ యొక్క భాగస్వామి అజాగ్రత్త చేసిన ఒకే ఒక పొరపాటు ద్వారా ఆ గుట్టు రట్టవుతుంది. ఒక అనుకోని ఫోన్ కాల్, లేదా ఎవరు డిలీట్ చేయడం ఆహ్, వారు డిలీట్ చేయడం మర్చిపోయిన ఒక సీక్రెట్ మెసేజ్, ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీ యొక్క రసీదు నేరుగా మీ కంట పడుతుంది. ఆ ఆధారాలు చూసిన క్షణంలో మీ యొక్క కాళ్ళ కింద భూమి ఒక్కసారిగా కంపించినంత అనుభూతి కలుగుతుంది. మీపై ప్రేమ నటిస్తూనే మరొక వ్యక్తితో వారు నడుపుతున్న రహస్య సంబంధం, లేదా మీ దృష్టికి రాకుండా
మీ యొక్క ఉమ్మడి సంపాదనను, బంగారాన్ని మూడో వ్యక్తి కోసం ఖర్చు చేస్తున్న పచ్చి నిజం బట్టబయలవుతుంది. ఆ సమయంలో వారు ఆత్మరక్షణ కోసం మీపైనే ఎదురుదాడికి దిగుతారు. నువ్వు నా యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నావు అంటూ తప్పుడు నిందలు వేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ విధి మీ వైపు ఉంది. ఆ సాక్ష్యం ఎంత బలంగా ఉంటాయంటే వారి వద్ద ఎలాంటి ఎదురు సమాధానం ఉండదు. ఆ మోసం వెనక ఉన్న అసలు కారణం బయటపడినప్పుడు మీ గుండె పగిలినంత పనవుతుంది. మీ మీ నుంచి కేవలం ఆర్థిక ప్రయోజనాలు లేదా సామాజిక భద్రత పొందుతూ మానసికంగా మరొక వ్యక్తికి దాసోహమైన ఆ చేదు నిజం మీ ముందు విప్పి చెప్పబడుతుంది. ఈ యొక్క రహస్యం బయట పడడం మీ యొక్క మనసుకు తీవ్రమైన గాయం అయినప్పటికీ జీవితాంతం ఒక మోసపూరిత వలయంలో బ్రతకకుండా మిమ్మల్ని కాపాడే ఒక గొప్ప విముక్తిగా చెప్పుకోవచ్చు. ఈ క్షణంలో మీరు ఆవేశపడి రచ్చకెక్కకూడదు. కన్నీటితో మీ బలహీనతను చూపించకుండా పూర్తి సాక్ష్యాలను మీ ఆధీనంలోకి తీసుకోవాలి. ఈరోజు జరిగే ఈ నాటకీయ పరిణామం మీ యొక్క దాంపత్య జీవితానికి సంబంధించిన ఒక పెద్ద ముగింపు లేదా కఠినమైనటువంటి ప్రక్షాళన తీసుకురాబోతుంది. మీరు గుడ్డిగా నమ్మిన బంధం వెనుక ఉన్న అసలు స్వరూపం తేటతెల్లనమై మీ యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి విధి మీకు ఇచ్చినటువంటి ఆఖరి అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ఇలా చెప్పడానికి బలంగా కొన్ని కారణాలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం రీత్యా మిథున రాశి వారికి ప్రస్తుతం సప్తమ స్థానంలో అంటే కళ, వివాహ స్థానంపై శని భగవానుడి తీవ్ర వక్ర దృష్టి మరియు రాహు ప్రభావం పడుతుంది. శనివారం నాడు శని ప్రభావం గరిష్ట స్థాయికి చేరడం వల్ల దాంపత్యంలో దాగి ఉన్న రహస్యాలు, ద్రోహాలు అగ్నిపర్వతంలా బద్దలవుతాయి. అదే సమయంలో మీ రాశి అధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో సంభాషణలో ఉండడం వల్ల అబద్ధాలు ఎక్కువ కాలం దాగవు. సప్తమ స్థానాధిపతిపై పాపగ్రహాల సంచారం వల్ల నమ్మక ద్రోహం బయటపడడం ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తుంది. గ్రహాల ఈ పరిస్థితి మిమ్మల్ని మోసం నుండి మేల్కొల్పి కఠినమైన వాస్తవాన్ని మీ కళ్ళకు కట్టినట్లు చూపించడానికే ఈ పరిస్థితి పూర్తిగా వస్తుందని మీరు గమనించాలి. అయితే నిజం తెలిసిన వెంటనే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోవద్దు. అరుస్తూ గొడవ పడడం లాంటివి చేయవద్దు. ఆధారాలు జాగ్రత్తగా బలపరుచుకోవాలి. మీ బలహీనతను, ఆవేదనను వారి ముందు పెట్టి ప్రాధేయపడద్దు. శనివారం సాయంత్రం నవగ్రహ ఆలయంలో శనిదేవునికి రుద్రునికి నువ్వుల నూనె దీపం వెలిగించి ఓం ఫ్రాం హ్రీం ప్రౌం సహా అనే శనిశ్చరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు జపించండి. ఇది మీ మనోధైర్యాన్ని పెంచి పెను సంక్షోభం నుండి మిమ్మల్ని రక్షించి బయట వేస్తుంది. మిథున రాశివారు నమ్మకం ప్రాణం లాంటిది. ఒక్కసారి పోతే తిరిగి రాదు. మిమ్మల్ని విలువలేని వస్తువులా చూస్తూ మీ వెనక నవ్వుకునే వారికి మీ యొక్క జీవితంలో చోటు లేదు. భయపడకండి, కన్నీరు పెట్టుకోకండి. ఈరోజు జరుగుతున్న ఈ దారుణం మీ యొక్క అంతం కాదు. మీ యొక్క ఆత్మగౌరవానికి సరైన కొత్త ఆరంభం లాంటిది. నిజం ఎంత చేదుగా ఉన్నా దాన్ని ధైర్యంగా ఎదుర్కోండి. మీ జీవితానికి మీరే యజమాని. కాలం మీకు చూపుతున్న వాస్తవాన్ని స్వీకరించి మీ భవిష్యత్తును కాపాడుకోవడమే చాలా మంచిది. ఇలా జరగబోతుంది కాబట్టి జాగ్రత్త పడతారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతవరకు ధన్యవాదాలు. స్వస్తి.